హల్లెలూయా. దేవుని నామంలో మీకు అందరికీ నా వందనాలండి. నా శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? దేవుడు మనల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు దేవుని నామానికే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుందామండి. మరి ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే, ఇంకా కొద్ది గంటల్లో మనము నూతన సంవత్సరంలోకి ప్రవేశింపబోతున్నాం. కాబట్టి దేవుడు గడిచిన కాలమంతా మనల్ని సజీవులుగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న వాక్యం అండి. ఏంటంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టిగా ఉంటాడటండి. పాతవి గతించను, సమస్తము నూతనమాయనని వాక్యము సెలవిస్తుందన్నమాట. పాత రోత జీవితాన్ని మనం విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలోనికి మనము పరిశుద్ధంగా శుద్ధ హృదయమే మనము ప్రవేశించాలన్నమాట. కక్షలు కానీ కార్పణ్యాలు కానీ ఏమి మన హృదయంలో ఉంచుకోకుండా శుద్ధమైన మనసు కలిగి మనము నూతన హృదయం కలిగి నూతన స్వభావం కలిగి మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాక్యానుసారముగా మనము జీవించాలని నేను కోరుకుంటున్నానండి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యాన్ని బట్టి ఒక చిన్న పాట అండి. గతకాలమంతా నీ నీడలోనా దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. హల్లెలూయా.